హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తరుణ్ టెక్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను కూడా బానే ఉన్నాను. పైథాన్ సిరీస్‌లో భాగంగా ఈరోజు బేసిక్స్‌లో మన ఎజెండా వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. పైథాన్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. అలానే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఓకే. మీకు ఈ పైథాన్ సిరీస్‌లో ఎటువంటి డౌట్ ఉన్నా మన కమ్యూనిటీ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఎటువంటి డౌట్స్ అయినా మీకేమన్నా ఉంటే మీకు అందుట్లో మీరు మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలానే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. మనకి టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉంది. ఓకేనా? ఈ మూడాటిలిని మీరు యూజ్ చేసుకోండి. ఇంకా మీరు ఫర్దర్‌గా ఏమన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వండి. ఓకే. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వచ్చేద్దాం. నేను మీకోసం ఒక పీపీటీ క్రియేట్ చేసి ఉంచాను. దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఓకే. లెట్స్ గో. Conditional statements are the backbone of decision making in program. They allow your code to make choices based on specific conditions, enabling dynamic and flexible behavior. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవండి మనకి మనకి బ్యాక్బోన్ ఎంత ముఖ్యమో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డెసిషన్ మేకింగ్ చేయడానికి కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి అంతే ముఖ్యం. దే అలౌ యువర్ కోడ్ టు మేక్ చాయిసెస్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్స్. అంటే ఇప్పుడు మనం కండిషన్ తీసుకున్నాం అనుకోండి, అది యెస్ ఆర్ నో దట్ మీన్ ట్రూవా లేదా ఫాల్స్ అనేది చెక్ చేస్తది. ఓకేనా? అవన్నీ మీకు ఫర్దర్‌గా మీకు ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. ఓకేనా? డిఫైనింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. Conditional statements are the core structures that evaluate a given condition. The condition is true, the code block associated with it is executed, otherwise another block of code may be executed. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే అండి, ఇఫ్ అనేది ఇఫ్ అని, అలానే ఎలిఫ్ అని, ఎల్స్ అనేవి 3 ఉంటాయి. ఈ 3 మనకిప్పుడు నెక్స్ట్ స్లైడ్‌లో వస్తాయి. ఓకేనా? ఈ లోపల మీరు చూడండి. అసలు ఎలా ఉంటదంటే ఇది, ఇక్కడ ఒక కండిషన్ ఇస్తామండి. అదేదైనా కండిషన్ అవ్వనివ్వండి. ఇక్కడ ఒక కండిషన్ ఇస్తాం. నెక్స్ట్ మనం ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో అది ప్రింట్ చేస్తామండి ఇక్కడ. ఇక్కడ ఒక ఇండెంటేషన్ అంటే ఒక ట్యాబ్ స్పేస్ లేదంటే 4 స్పేసెస్ అండి. ఓకేనా? ఇక్కడ ప్రింట్ ఏదైతే మనం ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే, ఇఫ్ లోపల ఏదైతే ప్రింట్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుద్దండి. లేదంటే నెక్స్ట్ ఎలిఫ్ లోకొస్తది. ఓకేనా? ఓకే. లాజికల్ ఎవాల్యూషన్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎవాల్యుయేటింగ్ లాజికల్ ఎక్స్‌ప్రెషన్ విచ్ కెన్ బి ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు అదేనండి మనం డిస్కస్ చేసింది. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది మనం ఏ కండిషన్ ఇస్తే అది ట్రూ అయిందనుకోండి, ఇక్కడ మనం ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చామో అది ప్రింట్ అవుద్దండి. ఇఫ్ ట్రూ అవ్వకపోతే అప్పుడు ఎలిఫ్ లోకొస్తదండి. ఓకేనా? ఎలిఫ్ కూడా ట్రూ అవ్వకపోతే ఎల్స్ లోకొస్తది. ఇది మనం ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఎవరు భయపడొద్దు. ఓకేనా? కోడ్ ఎగ్జిక్యూషన్. దే డిటర్మైన్ విచ్ కోడ్ బ్లాక్ టు ఎగ్జిక్యూట్ బేస్డ్ ఆన్ ద ట్రూత్ వాల్యూ ఆఫ్ ది లాజికల్ ఎక్స్‌ప్రెషన్. ఓకేనా? కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దంటే, ఇప్పుడు మనం తీసుకున్న కండిషన్ 5 గ్రేటర్ థాన్ 2 అని ఉందండి ఇఫ్ దాంట్లో. అదేంటండి? ట్రూయే కదా! ట్రూ అయితే ఏమవుద్దండి? అందుట్లో ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ మనం రాసామో అక్కడ మీరు ఏదైనా రాసుకోండి. దాన్ని పట్టించుకోవసరం మన కండిషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలండి. అక్కడ ప్రింట్ స్టేట్మెంట్‌లో మనం మీకు ఏది కావాలితే అది ప్రింట్ చేసుకోండి. ఇక్కడ ఇది ట్రూ కాబట్టి ఇదే ప్రింట్ అవుద్ది. ఓకేనా? కోడ్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుద్దండి. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకేనా? Different programming languages offer variations of conditional statements, but common type include if, else if, and switch statements. స్విచ్ స్టేట్మెంట్స్ అనేది తర్వాత చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఇది పక్కన పెడితే ఈ 3 ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఇఫ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఎగ్జిక్యూటింగ్ కోడ్ ఓన్లీ వెన్ ద కండిషన్ ఈస్ ట్రూ. అదేనండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది. ఇఫ్ స్టేట్మెంట్‌లో కనుక కండిషన్ ట్రూ అయితే అందులో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్దండి. ఎగ్జిక్యూటే మన ప్రింట్ స్టేట్మెంట్‌లో ఏదుందో అది మనకి రిటర్న్ కింద వస్తది. రిటర్న్ అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు. మనం ప్రింట్‌లో ఏది ఇచ్చామో అదొస్తది. ఓకేనా? నెక్స్ట్ ఎల్స్. మీకు ఇఫ్‌కి, ఎల్స్‌కి ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది కూడా చూసేద్దాం. నేను ఇది కూడా అయిపోయాక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను.
an alternative code block to execute when the if condition is false. ఇక్కడ ఏమంటున్నాడంటే అండి, ఒకవేళ మనం ఇఫ్ కండిషన్‌లో ఒక కండిషన్ తీసుకుంటాం కదండీ! అది ఒకవేళ ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్‌లోకి వస్తది అంటున్నాడు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనం ఇఫ్ కండిషన్‌లో ఇక్కడ చూడండి ఇక్కడ రాసాను కదా! ఇఫ్ కండిషన్ ఇక్కడ 5 గ్రేటర్ థాన్ 2 అని రాసాను. అది ట్రూయే. అది అయిపోయింది కాబట్టి ప్రింట్ వచ్చేస్తది. ఒకవేళ 2 గ్రేటర్ థాన్ 5 అని రాసాననుకోండి, కొంచెంసేపు ఎలిఫ్ మర్చిపోండి. 2 గ్రేటర్ థాన్ 5 అని రాసానండి. అప్పుడు కండిషన్ ట్రూ కాదు కదండీ! ఫాల్స్. అప్పుడు ఎక్కడికెళ్తదండి కండిషన్ అనేది? ఎల్స్‌లోకి వెళ్తది. అదేనండి వాడు చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎల్సిఫ్. ఎల్సిఫ్‌నే ఎలిఫ్ అని రాసుకోవచ్చండి. ఓకేనా? నేను అదే మీకు పైన కూడా అలాగే రాసాను. ఎలిఫ్ ఈఎల్ఐఎఫ్ ఓకేనా? ఓకే. ఎలిఫ్ ఏంటండి? అలౌస్ ఫర్ మల్టిపుల్ కండిషన్స్ టు బి చెక్డ్ ఇన్ సీక్వెన్స్ ఎగ్జిక్యూటింగ్ ద ఫస్ట్ మ్యాచింగ్ కోడ్ బ్లాక్. ఏమంటున్నాడండి ఇక్కడ? అలౌస్ ఫర్ మల్టిపుల్ కండిషన్స్ అంటే మీరు ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వకపోతే ఐ మీన్ ట్రూ అవ్వకపోతే మీరు ఇఫ్ లోపల ఎన్ని కండిషన్స్ అయినా మల్టిపుల్ కండిషన్స్ రాసుకోవచ్చండి. ఒక ఇఫ్ రాసి ఇఫ్ కింద మీరు ఎన్ని ఎలిఫ్ కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఓకేనా? కానీ లాస్ట్ లో ఎల్స్ అనేది పెడతామండి. ఎల్స్ లో మీరు ఎటువంటి కండిషన్ ఇవ్వవసరం లేదు. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే చాలు. ఓకేనా? మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. కండిషనల్ స్టేట్మెంట్ సింటాక్స్. చూడండి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఫాలో ఏ స్పెసిఫిక్ సింటాక్స్ డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఒక్కో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒకలా ఉంటదండి. ఇప్పుడు పైథాన్ చూస్తున్నాం కాబట్టి మనం పైథాన్ లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ద ద జనరల్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్స్ కీవర్డ్స్ లైక్ ఇఫ్, ఎల్స్ అండ్ ఎలిఫ్. Elif is nothing but else if. ఓకేనా? Followed by logical expressions within parentheses and code blocks enclosed in curly braces or indentation. ఓకేనా? ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నంతే ఇక్కడ చెప్తున్నారండి. ఓకేనా? మనం కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ అనేవి మెయిన్ గా వాడతాం. ఓకేనా? అది స్ట్రక్చర్ ఎలాగుంటుందంటే అండి ఇఫ్ ఇఫ్ కండిషన్. ఓకేనా? ఒకవేళ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూసుకుంటే జావా స్క్రిప్ట్ లో చూసుకుంటే చూడండి ఎలాగుందో. ఇఫ్ కండిషన్ ఇచ్చి ఇలా కర్లీ బ్రేస్ ఇచ్చాడు. ఓకేనా? అన్నిటికన్నా ఇది చూడండి ఇది ఎంత సింపుల్ గా ఉంది. జావా స్క్రిప్ట్ సింపుల్ గా ఉందా? పైథాన్ చూసారా? చాలా సింటాక్స్ అనేది చాలా సింపుల్ గా ఉంది. ఇఫ్ కండిషన్ దట్స్ ఎనఫ్ అంతే. దాని లోపల మీరు ఎటువంటి ప్రింట్ కావాలంటే ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చుకోండి. ఓకేనా? అందుకే పైథాన్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్ అన్నారండి. అందుకే ఫస్ట్ నేర్చుకోవడానికి అందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకేనా? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ మెనీ సినారియోస్. They allow programming to respond differently based on user input, data values, and other factors. యూజర్ ఇన్పుట్ వాలిడేషన్, డేటా అనాలిసిస్ అండ్ గేమ్ లాజిక్. ఇవి ఓకే. ఇది కొంచెం హై లెవెల్‌లో ఉంటదండి. మీకు బేసిక్ లెవెల్‌లో నేను మీకు ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తా. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఓకే. ఓకే. పైథాన్ ఆల్రెడీ అందరూ ఇన్‌స్టాల్ చేశారనుకుంటున్నాను. ఎవరైనా ఇన్‌స్టాల్ చేయకపోతే మన డే 2 క్లాస్‌లో ఉంటది. వెళ్లి అక్కడ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఓకే. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం. ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాం. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటండి మనది కాన్సెప్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకేనా? కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే. ఇప్పుడు నేను మీకు సింపుల్‌గా ఒక నంబర్ అనేది ఉందండి. ఒక నంబర్ అనేది ఉంది. ఆ నంబర్ 7 అనుకోండి. ఓకేనా? ఓకేనా? మీకు ఓకే. ఇక్కడ నంబర్ ఈక్వల్ టు 7 అని ఉందండి. ఓకేనా? నేను ఇఫ్ అని అన్నాను. ఇక్కడ కండిషన్. ఇఫ్ తర్వాత ఏం రావాలండి? కండిషన్ రావాలి. ఓకేనా? నంబర్ నంబర్ ఇది ఏంటండి ఇది? మోడ్యులస్ ఆపరేటర్. మోడ్యులస్ ఆపరేటర్ అంటే మనకేమొస్తదండి? చెప్పండి. మోడ్యులస్ ఆపరేటర్ అంటే మనకేమొస్తది? రిమైండర్ ఒస్తది. ఓకేనా? ఇఫ్ నంబర్ మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే నేనేమంటున్నానండి? ప్రింట్ ద నంబర్ ఈస్ దిస్ నంబర్ ఈస్ ఈవెన్. దిస్ నంబర్ ఈస్ ఈవెన్. ఓకేనా? లేకపోతే నేనేం ప్రింట్ చేయమంటున్నానండి? ఎల్స్ ప్రింట్ ప్రింట్ ఇప్పుడు ఎయితర్ ఈవెన్ అవ్వకపోతే ఆడే కదండి అవేది. మనకి నంబర్‌లు మొత్తం ఈవెన్ లేదా ఆడ్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు నంబర్ అనేది ఈవెన్ అవ్వకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఏముందండి? ఆడ్. అదేనండి ఇప్పుడు రాసిందండి. దిస్ నంబర్ ఈస్ ఆడ్. ఓకేనా? చూడండి ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే. లెట్ మీ వెయిట్ 1 సెకండ్.
గివ్ మీ 1 సెకండ్. ఓకే. నేనిప్పుడు మీకు ఇది అందరికి అలవాటయింది కదండీ! ఇది కొంచెం కాన్ఫిగరేషన్స్ మార్చాలి. నేను మార్చి నెక్స్ట్ వీడియోకి నేను దాన్ని సరి జేస్తాను. ఈ లోపల చూడండి. నేను దీన్నే ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్‌లో కూడా మీకు అలవాటవ్వాలి కదండీ! ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్‌లో కూడా. మీకు అందులో చూపిస్తాను ఈ లోపల. ఓకేనా? ఓకే. చూడండి ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అని కొడితే వస్తదండి. అని కొట్టి ఈ కోడ్‌ని అక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను. కంట్రోల్ వి. ఓకేనా? చూడండి. ఇది ఎల్స్‌లోకెళ్తదండి. ఎందుకంటే మీరు చూడండి 7 అనేది ఈవెన్ నంబర్ కాదు. ఈవెన్ నంబర్ కాకపోతే దాని అర్థం ఏంటండి? ఆడ్ నంబర్. మనం ఎల్స్‌లో ఎప్పుడు కండిషన్ రాయవసరం లేదండి. ఇక్కడ ఉన్నాయి ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ రెండే నంబర్స్ మనకున్నవి. మనం ఈవెన్ నంబర్ కండిషన్ రాసాము. ఇంకా మిగిలిందేంటండి? ఆడ్ నంబర్. ఎల్స్‌లో మీరెప్పుడు కండిషన్ రాయవసరం లేదు. ఎందుకంటే మనకున్నయి రెండే 2 కండిషన్స్. ఒకటి ఈవెన్ కండిషన్, ఇంకోటి ఆడ్ కండిషన్. మనం పైన ఆల్రెడీ ఈవెన్ కండిషన్ రాసాం. కింద ఇదేంటండి ఎల్స్‌లో ఆడ్ కండిషన్. బట్ కండిషన్ రాయవసరలా. ఎందుకు రాయవసరం లేదంటే, ఇంకా రిమైనింగ్ ఉన్నది ఒకటే కదా! ఈవెన్ అవ్వకపోతే ఆడ్. అదేనండి ఇక్కడ. ఇప్పుడు నేను మారుస్తున్నాను. నంబర్ 6 పెడుతున్నాను చూడండి. ఇప్పుడేం రావాలి? ఈవెన్ రావాలి. చూసారా? థిస్ ఈజ్ ఈవెన్. ఇప్పుడు అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో మీరు పెట్టండి. నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి? ఏజ్, ఏజ్ అనేది ఒక 20 తీసుకుంటున్నానండి. ఒక 20 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇవన్నీ మీకు చెప్పాను. గ్రేటర్ థాన్ అంటే ఏంటో, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటో అవన్నీ మనం డే 3, డే 4 క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఇఫ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే నేనేమంటున్నానండి? ప్రింట్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. మీకు ఆహ్, మీకు 10 ఇయర్స్ కన్నా ఎక్కువైతే 10 ఇయర్స్ వద్దులేండి. మనం 18 అని పెడదాం. ఎందుకంటే మనకు 18 కదండీ ఓటొచ్చేది. 18 ఇయర్స్‌కే కదా! జనరల్‌గా అందరికి ఓటొచ్చేది. ఓట్‌కి ఎలిజిబుల్. ఓకేనా? అందుకే 18 అని పెట్టా. ఒకవేళ మీరు 18 ఇయర్స్ కన్నా లేదా 18 ఇయర్స్‌తో ఈక్వల్ అయినా గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 18 అయినా అవ్వచ్చు, 18 కన్నా ఎక్కువైనా అవ్వచ్చు. అయితే మీరు ఓట్‌కి ఎలిజిబుల్. ఓకేనా? లేదంటే, లేదంటే ఏంటండి? యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకేనా? ఇప్పుడు ఈ కండిషన్ ద్వారా మీరొకసారి నా వీడియో పాజ్ చేసి 5 సెకండ్స్ పాజ్ చేసి ఏమొస్తదో ఆలోచించండి. చూడండి. అబ్సల్యూట్‌గా ఎలిజిబుల్ ఫర్ ఓట్ వస్తది. ఎందుకొస్తది? ఎందుకొస్తదండి? థింక్ చేయండి. మనం ఏజ్ ఇక్కడ 20 ఇచ్చాం. 20 ఇచ్చాం. అంతే కదా! 20 అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు కొంచెంసేపు ఈక్వల్ టు పక్కన పెడితే గ్రేటర్ థాన్ 18 కదా! ఓకేనా? సో, అందుకే వచ్చింది. ఇప్పుడు 18 కూడా పెట్టి చెక్ చేద్దాం. 18 ఇక్కడ ఈక్వల్ టు కూడా కండిషన్ ఇచ్చాం కాబట్టి ఇది డెఫినిట్‌గా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనొస్తది. ఓకేనా? ఇప్పుడు తక్కువ ఇచ్చి చూద్దామండి. ఇప్పుడు 10 ఇచ్చి చూద్దాం. ఎవరైనా స్కూల్ కిడ్స్ ఉంటే వాళ్ళ ఏజ్ 10 కదా! 10 ఉంటది కదా! కిడ్స్‌ది. వాళ్ళకి ఓట్ ఉండదు కదా! ఇప్పుడేం రావాలి? యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకేనా? ఐ హోప్ మీకు ఇక్కడి వరకు అర్థమైందనుకుంటున్నాను. అలానే మీకు కొంచెం ఎలిఫ్ కూడా యూజ్ చేసి ఒక కండిషన్ రాద్దాం. అప్పుడు ఇంకా మీకు అర్థమవుద్ది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం రాద్దామండి ఎగ్జాంపుల్ మార్క్స్ రాద్దాం. ఓకేనా? మార్క్స్. మార్క్స్ అనేవి ఒక 85 ఇస్తున్నాను. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే గ్రేడ్ ఏ ఇద్దామా? చెప్పండి. గ్రేడ్ ఏ ఇద్దాం. ఓకేనా? గ్రేడ్ ఏ. ఓకేనా? లేకపోతే ఎలిఫ్‌లో మీరు ఇఫ్ తర్వాత ఎనీ లిఫ్‌లో అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు 2, 3 రాసి చూద్దాం మనం. అప్పుడు మీకు అర్థమవుద్ది ఇంకా. మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే ప్రింట్ ఏమిద్దాం? గ్రేడ్ బి ఇద్దాం. ఓకే. గ్రేడ్ బి. నెక్స్ట్ కమింగ్ టు ఇంకో లిఫ్ రాద్దాం మీకు. ఇందాక నేను డిస్కస్ చేశాను కదా! ఇఫ్ లోపల ఎనీ లిఫ్ లైన్ రాయొచ్చని. అందుకే ఒక 2 రాసి చూపిస్తున్నా మీకిప్పుడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు కండిషన్ ఎంత ఇద్దామండి? మార్క్స్ ఎంత ఇద్దాం? ఒక 60 ఇద్దాం. ఓకేనా? 60 ఇస్తే గ్రేడ్ 3 అని పెడదామండి దీనికి. గ్రేడ్ సి అని పెడదామా? ఓకే. గ్రేడ్ సి. ఆ! నెక్స్ట్ ఏం రాద్దాం? ఎల్స్‌లో ప్రింట్ గ్రేడ్ డి అని పెడదాం. ఓకేనా? గ్రేడ్ డి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒకసారి వీడియో కొంతసేపు మీరు ఆఫ్ చేసి ఒకసారి ఆలోచించండి. మార్క్స్ అనేవి 85 ఉంది. ఓకేనా? ఫస్టు ఇఫ్ కండిషన్‌లోకెళ్తదండి. ఇఫ్ కండిషన్‌లో ఒకవేళ అది
కండిషన్ అనేది అవ్వకపోతే సక్సెస్‌ఫుల్ ఐ మీన్ ఫాల్స్ అయితే, ట్రూ అయితే ఓకే. గ్రేడ్ ఏ వస్తది. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ ఇందిలోకొస్తది. నా కర్సర్ చూడండి. నేను కర్సర్ పెడుతున్న దగ్గరికొస్తది. ఒకవేళ ఇక్కడ కూడా ట్రూ అయిందనుకోండి గ్రేడ్ బి వస్తది. ఇక్కడ కూడా ఒకవేళ ఫాల్స్ అయితే ఇక్కడికొస్తదండి. ఇక్కడ ఒకవేళ ట్రూ అయిందనుకోండి గ్రేడ్ సి. ఒకవేళ ఇక్కడ కూడా ఫాల్స్ అయితే ఇంక ఫైనల్‌గా ప్రింట్ గ్రేడ్ డి ప్రింట్ అయిపోద్దండి. గ్రేడ్ డి అని వస్తది. ఇప్పుడు చూడండి 85 ఉందండి. 85 అంటే ఏంటండి చూడండి. 85 అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 అబ్సల్యూట్‌గా 90 కాదు. ఇది ఫాల్స్. 85 ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 75 అవునండి. 85 ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 75 కరెక్టే కదండీ! అప్పుడు ఏం రావాలండి మనకి గ్రేడ్ బి రావాలి. అంతేనా? అంతే. చూసారా గ్రేడ్ బి వచ్చింది. ఇప్పుడు మీకొక డౌట్ రావాలి. మీరు నా క్లాస్‌ని కాన్సంట్రేటెడ్‌గా ఫాలో అయితే మీకొక డౌట్ రావాలి. ఎవరికైనా వచ్చిందో లేదో చూద్దాం. ఆ డౌట్ ఏంటంటే అండి నేనిక్కడ 95 నిజంగా మీకు ఆ డౌట్ వచ్చిందంటే మీరు క్లాస్ కాన్సంట్రేటెడ్‌గా ఉన్నట్టండి. నేనిక్కడ 95 ఇచ్చాను. చూడండి. 95 ఇచ్చాను. 95 ఇస్తే మీరొకసారి ఆలోచించండి నేనేం చెప్తున్నానో ఒకసారి నా పాయింట్ క్యాచ్ చేయండి. మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటున్నా ఫస్ట్ కండిషన్‌లో. అంటే అది సక్సెస్‌ఫుల్ అవుతుంది. తర్వాత సెకండ్ కండిషన్ చూడండి. మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 75 అంటున్నాను. అంటే ఇది సక్సెస్‌ఫుల్‌గా అవుతుందండి. మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటున్నాను. ఇది సక్సెస్‌ఫుల్‌గా అవుతుందండి. అంటే ఇక్కడ ప్రతీది మనం మార్క్స్ 95 తీసుకున్నాం. బట్ ప్రతి కండిషన్ సాటిస్ఫై అవుతుందండి. అలాంటప్పుడు ఫస్ట్ కండిషన్ ఎక్కడైతే సాటిస్ఫై అవ్వుద్దో దాని లోపల ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఒకటే తీసుకుంటదండి. అర్థమైందా అండి? మళ్ళొకసారి చెప్తున్నాను వినండి. మార్క్స్ ఇక్కడ నేను 95 తీసుకున్నా కదండీ! మార్క్స్ అనేది ఫస్ట్ కండిషన్‌లో ఇది సక్సెస్‌ఫుల్‌గా ట్రూ అవుతుందండి కండిషను. సెకండ్ కండిషన్‌లో అవుతుంది. థర్డ్ కండిషన్‌లో అవుతుంది. కానీ ఇప్పుడు ఏ కండిషన్ తీసుకుంటదనేది మీకు డౌటు చాలా వచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే నేను చెప్తున్నాను కదండీ వినండి. ఇక్కడ కరెక్ట్‌గా ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇంక తర్వాత కండిషన్‌కెళ్ళదండి. మీరింక అది గుర్తుపెట్టేసుకోండి. అది బండ గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ ఇఫ్ మార్క్స్ 95 అనేది గ్రేటర్ థాన్ 90 కదండీ! సో, అందుకే గ్రేడ్ ఏ వస్తదండి. ఇప్పుడు చూడండి. ఓకేనా? అదండి ఈరోజు కాన్సెప్ట్. ఇంకా మీకు నెస్టెడ్ ఇఫ్ అవుంటాయి. అది కొంచెం ఈరోజు వీడియో లెంతీ అయిపోయింది కాబట్టి మీకు ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను ఇంకా క్లారిటీ మీకు డెప్త్‌గా డిస్కస్ చేస్తాను నెక్స్ట్ ఇఫ్ అంటే ఏంటో. ఓకేనా? అది కూడా ఏముండదండి. అది కూడా మీకొకసారి డిస్కస్ చేసేయమంటారా లేకపోతే? డిస్కస్ చేసేస్తాను చూడండి లేకపోతే నేను. నెక్స్ట్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఇఫ్ అండి. ఇప్పుడు మనం ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం కదా! దాని కింద ఇంకో ఇఫ్ కండిషన్ రాసామనుకోండి అదే నెక్స్ట్ ఇఫ్ దాని లోపలండి. ఓకేనా? అది ఒక చూపిస్తున్నాను చూడండి. మార్క్స్ ఈక్వల్ టు సేమ్ 80 తీసుకుంటున్నామండి. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ థాన్ మార్క్స్ గ్రేటర్ థాన్ 90 అయితే ఓకేనా? మార్క్స్ వద్దులేండి. మనం ఏజ్ తీసుకుందాం. ఏజ్ అయితే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఏజ్ నంబర్ తీసుకుందాం. నంబర్ ఈక్వల్ టు ఒక 11 తీసుకుంటున్నానండి. ఓకేనా? 11 తీసుకుంటున్నానండి. ఇఫ్ నంబర్ గ్రేటర్ థాన్ 10 అయితే నంబర్ గ్రేటర్ థాన్ 10 అయితే ప్రింట్ ద నంబర్ ఈస్ బిగ్గర్ అంటున్నానండి. ద నంబర్ ఈస్ బిగ్గర్ ఓకేనా? ఇంకో ఇఫ్ కండిషన్ రాస్తున్నాను చూడండి. ఇదిగోండి. ఇఫ్ లోపల ఇఫ్ రాస్తున్నా. దాన్నే నెక్స్ట్ ఇఫ్ అంటున్నారు. చూడండి. నేను సింటాక్స్ ఎలా రాస్తున్నానో చూడండి. ఇఫ్ రాసేసాను. ఇఫ్ ఒకవేళ ట్రూ అయితే దానికి ప్రింట్ స్టేట్మెంట్ రాస్తానండి. ప్రింట్ స్టేట్మెంట్ కింద రాస్తున్నాను చూడండి. పీకి కిందగా ఉంది ఇక్కడ. మీరు చూసారా? నేను కర్సర్ పెడతాను చూడండి. పీ కింద ఉంది. నేను ఇక్కడ ఎలిఫ్ అయితే ఇక్కడ ఇస్తాం మనం. ఎలిఫ్ అయితే ఇక్కడ ఇస్తాం. కానీ నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఇఫ్ ఓకేనా? అందుకే ఇదిగోండి లోపల రాసాం. రాసారు చూసారా? ఇప్పుడు ఇఫ్ లోపల మనం ఏం కండిషన్ రాద్దాం? ఏం రాద్దాం చెప్పండి ఏం రాద్దాం? చూడండి. నంబర్ మోడ్యులస్ ఆపరేటర్ ఏమిస్తదండి మనకి రిమైండర్ ఇస్తది. ఓకేనా? రిమైండర్ ఇస్తది గుర్తుపెట్టుకోండి. 2 అయితే 2 నంబర్ మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే ఏమవుద్దండి ఇది? ప్రింట్ ప్రింట్ ఏమవుద్ది చెప్పండి? ప్రింట్ ద నంబర్ ఈస్ ద నంబర్ ఈస్ ద నంబర్ ఈస్ ఈవెన్ అంతే కదండీ! రిమైండర్ 0 వచ్చిందంటే ఆ నంబర్ ఈవెనే కదా! ఇప్పుడేం చేస్తున్నానండి దీనికి ఇప్పుడు ప్రతి దానికి ఇఫ్ కండిషన్‌లో ఇఫ్ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అయిపోతే మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం? ఎల్స్‌లోకి వెళ్ళిపోద్దనుకున్నాం. మీకు ఇందాక కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఇఫ్ ఒకవేళ ఇది ఈవెన్ కాకపోతే ఇంకా అయ్యే ఛాన్స్ ఏముందండి? ఆడ్ అయ్యే ఉంది. కానీ ఎల్స్ రాసినప్పుడు కండిషన్ రాయవసరం లేదని చెప్పాను మీకు. ప్రింట్ ఇస్తే సరిపోద్ది జస్ట్. ప్రింట్ ద నంబర్ ఈస్ ఆడ్ ఓకేనా? ఓకేనా? ఐ హోప్ ఇక్కడి వరకు అర్థమైందనుకుంటున్నాను. చూడండి ఫోకస్ చేయండి. ఇఫ్ రాసా, ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ రాసా, లోపల ఇఫ్ దానికి ఎల్స్ రాసా. మరి ఇప్పుడు ఇప్పుడు బయట ఇఫ్ దానికి కూడా ఎల్స్ రాయాలి కదండీ! ఒకవేళ నంబర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే ద నంబర్ ఈస్ బిగ్గర్. ఒకవేళ నంబర్ అనేది గ్రేటర్ థాన్ 10 కాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటండి? అందుకే నేను ఇక్కడ ఎల్స్ కండిషన్ రాస్తున్నానండి. అందుకే ఎల్స్ కండిషన్ రాస్తున్నా.
ద నెంబర్ ఈజ్ స్మాలర్. అంతే. స్మాలర్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం, మీకు అర్థమవుద్ది క్లారిటీగా. చూడండి. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఈజ్ బిగ్గర్. చూడండి, ద నెంబర్ ఈజ్ బిగ్గర్. బిగ్గర్ ఎందుకయిందండి? 11 ఈజ్ గ్రేటర్ దెన్ 10 కదా! అవునండి. అబ్సల్యూట్‌గా కరెక్ట్ అది. అందుకే ద నెంబర్ ఈజ్ బిగ్గర్. ఫస్ట్ కండిషన్ ఓకే. మీరు ఇక్కడ చూడండి. ఓకేనా? నాకు మీకు ఫస్ట్ లైన్ అర్థమైపోయింది. నెక్స్ట్ 11 అనేది 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 వస్తదా? 11 డివైడెడ్ బై 2 చేస్తే రిమైండర్ 1 వస్తది. అంటే అది ఈవెన్ నంబర్ కాదు. ఈవెన్ నంబర్ కాకపోతే ఇంకోటేంటండి? ఆడ్ నంబర్. ఓకేనా? సో, ద నంబర్ ఈజ్ ఆడ్. ఎల్స్, ఎల్స్ కండిషన్ ఇక్కడ ఇది బిగ్గర్ అయిపోయింది కదండీ! ఇంక ఎల్స్ కండిషన్ మనం ఫోకస్ చేయవసరంలా. ఓకేనా? బట్ రాయాలి మనం. ఓకేనా? ఒకవేళ ఇక్కడ 10 ఇక్కడ 9 ఇచ్చి అప్పుడు ఎల్స్ కండిషన్‌లోకెళ్తదండి చూడండి. ఇప్పుడు 11 ఇచ్చినప్పుడు బిగ్గర్ నంబర్ అయింది. గ్రేటర్ థాన్ 10 కాబట్టి. ఇప్పుడు 9 ఇచ్చినప్పుడు ఏమవుద్దండి? స్మాలర్ నంబర్ అవుద్ది కదా! మీకు 9 కన్నా 8 ఇస్తాను. ఇప్పుడు మీకు ఎందుకు 8 ఇచ్చానో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ద నంబర్ ఈజ్ స్మాలర్. ద నంబర్ ఈజ్ స్మాల్. ఎందుకంటే ఇప్పుడు చూడండి. యాక్చువల్‌గా ఇక్కడ 8 డివిజిబుల్ ఇక లోపలికెళ్ళదండి. మీరేమనుకుంటారంటే ఇది రావాలి కదా అనుకుంటారు. ద నంబర్ ఈజ్ ఈవెన్ అని కూడా రావాలి కదా అనుకుంటారు. నేను అందుకే 8 తీసుకున్నానండి ఇక్కడ మీకు. ఎందుకు రాదు అంటే, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా లోపలికెళ్ళదండి. నెక్స్ట్ ఇఫ్ అనేది ఎప్పుడు పనిచేస్తదంటే, ఇఫ్ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే, అంటే ఈ కండిషన్ అండి. ఈ కండిషన్ ట్రూ అయితేనే, ఇందాకడ కండిషన్‌లో ట్రూ అయింది కాబట్టి లోపలికెళ్ళింది. ఇప్పుడు కండిషన్‌లో ఫాల్స్ అయింది కాబట్టి బయటకొచ్చేసిందండి డైరెక్ట్. ద నంబర్ ఈజ్ స్మాలర్. అంతేనండి. ఇంతకు మించి కండిషనల్ స్టేట్మెంట్స్‌లో పైథాన్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇంతేనండి. ఇంతకు మించి ఏం లేదు. ఓకేనా? నేనేమన్నా మిస్ చేసుంటే, నేను అయితే ఏం మిస్ చేయలేదండి. నేనేమన్నా మిస్ చేసుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో ఎప్పుడైనా మీకు చెప్తాను. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి ఓవర్‌వ్యూ చూద్దామండి. మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఈరోజు. మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఈరోజు ఓవర్‌వ్యూ చూద్దాం. చూడండి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే డెసిషన్ మేకింగ్ బాగా ఉపయోగపడదని డిస్కస్ చేసుకున్నాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ట్రూ అయితే లోపలికెళ్తదని డిస్కస్ చేసుకున్నాం. లేదంటే బయట వేరే కండిషన్‌కి వచ్చేస్తదని డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? స్ట్రక్చర్ ఎలాగుంటది? ఇఫ్ ఒకటుంటదండి. ఎల్స్ ఉంటది. ఎలిఫ్ ఉంటది. స్ట్రక్చర్ మనం ఇంగోండి ఇఫ్ కండిషన్ ఇచ్చి ప్రింట్ ఇచ్చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. హ్మ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఎవరైనా పైథాన్ నేర్చుకుందాం అనుకుంటే. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎవరు నేర్చుకుందాం అనుకున్నా రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కమ్యూనిటీ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఓకేనా? ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.